వెల్కమ్ టు మై టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలోకి భారీగా చేరికలు. పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు కుప్పం నియోజకవర్గ తెదేపా నేతలు కండువాలు వేసి ఆహ్వానించిన సీఎం జగన్. తెదేపా వ్యవహార శైలిపై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని. నాడు జన్మభూమి కమిటీ వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలే బీజేపీకి సహకరిస్తున్నారని విమర్శ. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యాయుడు, కృష్ణమూర్తి బేతప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ఏపీలో ఎవరికి ఉద్యోగాలే ఇవ్వలేదన్న చంద్రబాబు తన నోటితో ఇప్పుడు 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పడం దేవుడి లీలగా కనిపిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 1వ తేదీన పింఛన్ ఇచ్చిన ఘనత జగన్దన్నారు. పేదల పట్ల జగన్కు సానుకూల వైఖరి ఉందన్నారు. 2019లో జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారని, పసుపు కుంకుమ ద్వారా డబ్బులు పంచినా తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఈసీ దగ్గర పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు. నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పొల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళేప్పుడన్నా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకడు చెప్తాడు, నేను లెక్కేశానండి, 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్లో నిర్వహించిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతామని రేవంత్ రెడ్డిని అడిగితే సీఎం పదవి గుంపు మేస్త్రి పదవి అని చెప్పారని గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి అని, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు బీజేపీ వాళ్ళు సహకరించారు. ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ నాయకులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేవేళ్లలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని తెలుసుకుని నిన్న మొన్నటి దాకా ఇన్ఛార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పుకున్నారని విమర్శించారు. పరిగి పెట్టుకున్నాం. 2వ రోజు వికారాబాద్ తాండూరు ఉండే, చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మన్న కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఈయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నా, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని, ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే, నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు, వికారాబాద్లో కూర్చొని ఆనందం ఒడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు
మన సోదరుడు రోహిత్ నొడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు. ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నిన్ను నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు. కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగివేనం. జీవీఎంసీ 73వ వార్డు సనత్ నగర్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని, ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, తనను ఎన్నికలో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. అనంతరం నేతలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పల్లా చినతల్లి, రాజాన వెంకట్రావు, కులుకూరి మంగరాజు, మొల్లి చిన్న, గౌస్, షౌకతాలి, ఆళ్ల శివ, గణేష్, యువశ్రీ, గొందేసి, రమణారెడ్డి, కంది పైడినాయుడు, కరణం వేణుగోపాల్, వి రామకృష్ణరాజు, గొరుసు సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ కానీ ఎప్పుడైనా లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఫోన్ చేసి ఏంటో సమస్యను తెలుసుకొని వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. అందుకే మీ అందరూ కూడా నాగిరెడ్డి గారి నాయకత్వంలో గాజువాకలో మా వార్డు నుంచి కానీ, అలాగే మాకున్నటువంటి అభిమానులు కానీ, మాకున్న మిత్రుల ద్వారా కానీ మీకు మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తాము. అందులో ఎక్కడ డౌట్ లేదు. ఎందుకంటే ఆయన మీ రుణం అయితే ఆల్మోస్ట్ ఆల్ నేను 99% తీర్చేసుకున్నాను. ఎవరికి రుణపడి లేను. నేను శత్రుశాస్త్రం, రుణశాస్త్రం, పితృశాస్త్రం ఉంచుకోకూడదు. నేనే ఉంచుకోలేదు. ఎవరైనా ఉంచుకున్నారు అనుకుంటే అది మీ అంతరాత్మ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికి ఉంచుకోలేదు. బ్రహ్మాండంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం నా అదృష్టం. 2014లో అయ్యి ఉంటే మీ దగ్గర సీవాటర్ తినేవాడిని. అందుకే అప్పుడు ఓడిపోయాను. ఈ సీవాటర్ తినడానికి ఇష్టం లేకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే స్థానికంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి కోరడానికి రావడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, స్థానికంగా శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాజువాక ప్రాంత వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. జీవీఎంసీ 66వ వార్డులో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. కైలాస్ నగర్ దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా వార్డులో పర్యటించారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించారు. కార్పొరేటర్లు ఇమ్రాన్, రాజాన రామారావు, గౌస్, రెడ్డి జగన్నాథం మాట్లాడుతూ పర్యటనలో ప్రతి ఇంటి వద్ద ఘనంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే అమర్నాథ్ని గెలిపించుకోవాలని చెప్పారు. అత్యధిక మెజారిటీతో అమర్నాథ్ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి చోట మనకు బ్రహ్మరథం పట్టారు. చూస్తుంటే మనం ఇప్పుడే గెలిచిన ఆనందం నాకు చాలా ఎక్కువ కలుగుతుంది. నాకు ఎప్పుడో మేలో ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కంటే ముందు ఇప్పుడే మేము గెలిచాము అన్న ఆనందాన్ని మాకు ప్రజలు ఆనందించి అందరు పుష్పాలు ఫ్లవర్స్ చెల్లుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. దాన్ని అలాగా ముందుకెళ్తున్నాం. పథకాలు చెప్పుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాము, వాళ్ళు ఏమీ చేయలేదు. మన గాజువాక కొత్త గాజువాక ప్రాంతం నుండి
ఈరోజు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై మరి పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. మరి పాదయాత్రలో భాగంగా మరి ఇంటింటికి కూడా మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఆర్తలు ఇచ్చి నిరాధనాలు పలకడం జరుగుతుంది. గెలిపే తథ్యం అని చెప్పేసి ఉద్దేశంతో మన వార్డు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇదే మనకి నిదర్శనం గెలుపు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి నాయకులు, వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరీ ఉత్సాహంగా ఈరోజు సెలవు లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవులు పెట్టుకుని ఎలాగైనా అమరన్న గెలుపుకి మనమందరం కూడా దోహదపడదామని చెప్పేసి ఉద్దేశంతో, మనందరం చేయి గెలుపుదామనే ఉద్దేశంతో వీళ్ళందరూ గ్రామాల్లో, వీధుల్లో పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకి మళ్ళీ ఆయనకి సీఎం చేసుకుంటాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మా పేద ప్రజలకు అందుతున్నాయి. పేదల భవిష్యత్తులో బాగుపడ్డాయి. దానివల్ల మేము ఆయనకే మళ్ళీ ఓటేస్తామని చెప్పి అమరుకి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు సీనియర్ పార్లమెంటరీను, 2 సార్లు పార్లమెంటరీగా ఆవిడ ఎన్నికయ్యి మన విశాఖ జిల్లా తాలూకా వాణిని నిలిపించడానికి ఆవిడకి కూడా ఓటు వేసి ఆవిడని కూడా పార్లమెంట్కి పంపాలని చెప్పి ఈరోజు ప్రతి వార్డులో గ్రామంలో వార్డులందరినీ వేడుకోవడం జరిగింది. జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల నేతృత్వంలో జరిగిన వేడుకలలో మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, ముల్లి చిన్న తదితరులు పూజలలో పాల్గొన్నారు. మహోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. ఈరోజు పెద్ద గౌరవనీయ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ చెవిమూర్తి గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు గురువారు అమర్నాథ్ గారు వచ్చి వారి చేతి మీద ప్రారంభం జరిగింది. వారికి వచ్చే అభివృద్ధి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ స్వామి ఆలయం 65వ వార్డులో బాంబే కాలనీ కొండపై సుమారుగా 5 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉన్న గుడిని ఈరోజు పెద్దలు దొడ్డరామన్ గారు, మంజుల గారు ఆధ్వర్యంలో గుడి కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు దగ్గర ప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి పెద్దలు, ముఖ్య అతిథులు, రాష్ట్ర మంత్రివర్యులు, రాజువాక వైఎస్ఆర్సీపీ ప్రస్తుత అభ్యర్థి అయిన మన అమర్నాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ కట్టడం జరిగింది. దీనిపై చిన్న ఇబ్బందులు జరిగి అనేక విధాలుగా స్థానిక 65వ వార్డులో బాంబే కాలనీ కొండపైన కలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులుగా ఇక ఆలయ నిర్మాణ కమిటీలో ముఖ్య భాగస్వాములైనటువంటి సోదరులు రమణ గారు, శ్రీమతి మంజుల గారు, మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా వారు కృషి చేశారో, ఏ రకంగా కష్టపడ్డారో, ఏ రకంగా పోరాటం చేశారో ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తులుగా చివరికి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహ ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం చేయడం, దాదాపు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశారు. దానికి కావాల్సినటువంటి మండపం కానీ, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి సహకారం పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి అందిస్తాం. ముఖ్యంగా హిందూ ఆలయ నిర్మాణాలు కానీ, హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం నుంచి చాలా చిత్తశుద్ధితో ఉంది. కావాలని చాలా మంది ఆటంకాలు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు గతంలో నాగిరెడ్డి గారు కానీ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి శెట్టిబొత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురం చారిత్రాత్మక సీటును వదులుకోవడం దురదృష్టకరమని అన్నారు. జనసేనకు 24 సీట్లని చెప్పి చివరకు 21 సీట్లతో పోటీ చేస్తుందని, ఆఖరికి 11 సీట్లలో జనసేన పోటీ చేసి మిగిలిన 10 సీట్లలో టీడీపీ వారే పోటీ చేయటం ఏమిటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ సీఎం అభ్యర్థి అనుకున్న తాము చివరకు పిఠాపురంకు మాత్రమే పరిమితం అవడం బాధాకరం అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సీట్లు ఇవ్వటం ఘోరమని చెప్పారు. కొంతమంది ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటున్నారు. 1-2 రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన అవసరం కానీ, టీడీపీ జెండా మోయాల్సిన అవసరం కానీ నాకు లేదు. అందుకనే అంటే నైతికంగా పొత్తు ధర్మం ప్రకారం చేయాలి కాబట్టి పార్టీలో ఉంటే అది ఈ రోజు స్వచ్ఛందంగా నాకు నేనుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తా ఉన్నా.
జనసేనకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వస్తుందని చిన్న యూనిట్స్ అమలాపురం అది వాస్తవం అంటారా? కేవలం విధ్వంసం ఒకటే కారణం కాదండి. ఇప్పుడు అమలాపురంలో ప్రజలందరూ కూడా ఒక కొత్త పార్టీకి కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వాలి. అటు విశ్వరూప్తో కానీ అటు అదేవిధంగా ఆనందరావుతో కానీ విసుగు చెంది కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అది కొత్త పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత నచ్చి జనసేన పార్టీకి అవకాశం. అటువంటి అమలాపురం నియోజకవర్గ ప్రజల మీద, జన సైనికుల మీద, వీర మహిళల శ్రమ మీద కూడా వేళ నీరు జల్లినట్టయింది. వారి ఉత్సాహానంతా నీరు గర్చి వేళ చాలా ప్రతి ఒక్కరూ మనోవేదంతో ఉన్నారు. జెండా మోసం 5 సంవత్సరాల పాటు జెండా మోసం, ఈ జెండా ఎగరాలి అమలాపురంలో, అసెంబ్లీకి వెళ్ళాలి అమలాపురం జనసేన పార్టీ అనుకున్నారు. నేను ఇంకోటి కూడా కోరాను పార్టీని, ఒకవేళ నా మీద ఏదైనా అభియోగం ఉండి నాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే చారిత్రాత్మకమైన అమలాపురం నియోజకవర్గం దయచేసి వదులుకోవద్దు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 37వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించాడు. అనంతరం లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రాజమండ్రి తమ ప్రధాన ధ్యేయమన్నారు. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు చేస్తామని, టూరిజం హబ్గా మారుస్తామన్నారు. ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగరాధ్యక్షులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వాగతిస్తా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కీలకమైన 5 అంశాలు తీసుకొని నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మొదటిగా టూరిజం హబ్, రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేసే ఆలోచనలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. దానికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. 2, యువత అత్యధిక శాతం ఉన్న ఈ నగరంలో క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టే ఆలోచనలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉన్నాం. అలాగే క్రైమ్ రేట్లో తీసుకుంటే రాష్ట్రంలో 5 ఎఫ్ఐఆర్లు పడితే అందులో ఒక ఎఫ్ఐఆర్ రాజమండ్రి సిటీ నుంచి పడతా ఉంది. అలాంటి క్రైమ్ రేట్ ఎక్కువ ఈ నగరాన్ని నియంత్రించేందుకు, క్రైమ్ నియంత్రించేందుకు పలు ఆలోచనలతో మేము ముందుకు రావడం జరిగింది. ఒకటి స్మార్ట్ పోల్స్. ఏదైతే స్మార్ట్ పోల్స్ ఉన్నాయో దాంట్లో వైఫై ఉంటది, సీసీ కెమెరా ఉంటది, లైటింగ్ ఉంటది. అది ఒక 10,000 పోల్స్ నగరంలోని ఎక్కడికక్కడ బిగించి స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో కార్పొరేషన్ తోటి మ్యాచింగ్ చేసి ఎస్పీ ఆఫీస్ అనుసంధానం చేసి క్రైమ్ రేట్ ని నియంత్రించే కార్యక్రమం కూడా చేయాలన్న ఒక ఆలోచనతో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాం. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. ఈ రోజు ఎక్కడ చూసినా దోమలు, వ్యాధులు, ఇవన్నిటిని కూడా తగ్గించి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఏదైతే మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా నగరానికి చేసే ఆలోచనతో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. చివరిగా ఉద్యోగాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడానికి ప్రోత్సాహాలు ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమల్ని, అలాగే ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏ విధంగా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశం పైన ఒక 2 రోజుల వ్యవధిలో ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా ఏ అంశంని ఎవరెవరైతే ప్రభావితం అవుతారో, అది వ్యాపార రంగం అయినా, క్రీడా రంగం అయినా, వైద్య రంగం అయినా, ఆ వృత్తిపరంగా ఉన్న వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదే డిక్లరేషన్ ఇప్పించి ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాజమండ్రి సిటీలో చేస్తా ఉంది. ఇది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం 3 మండలాల ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సమావేశం రామచంద్రాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రైస్తవ సంఘాల నాయకులు, రాష్ట్ర సెక్రటరీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో క్రైస్తవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, క్రైస్తవులకు సమావేశ మందిరాలు కూడా లేవని, అలాగే సమాధులు కూడా ఇతర సమస్యలు అనేకం ఉన్నాయని, దీనితో పాటు క్రైస్తవ సభలకు అనుమతులు సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పి జాషువా, జాన్ బెన్నీ, నియోజకవర్గ నాయకులు టి భూషణం, వై బెన్నీ బాబు, స్టీఫెన్ కుమార్, ఇతర క్రైస్తవ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి గత 24 సంవత్సరాలుగా మరి అనేక మంది నాయకులు మరి ఎన్నికయ్యారు. వారికి అనేక పర్యాయాలు మేము
క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనటువంటి అవసరతలు వినతుల రూపంలో మరి లిఖిత రూపంలో వారికి తెలియపరచడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి కనీస అవసరాలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బిషప్ డానియల్ పాల్ గారి యొక్క అధ్యక్షతన మరి ఈ కార్యక్రమంలో మా యొక్క మరి అవసరాలు మరి తెలియపరచడానికి మరి ఎవరైతే ముందుకొచ్చి మా అవసరాలను తీరుస్తారు అని మరి మాటిస్తారో లేకపోతే లిఖితపూర్వకంగా వారు మాకు రాసిస్తారో వారికి మా మద్దతును మరి రామచంద్రపురం నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరి ఫెలోషిప్ నాయకులు పాస్టర్స్గా నాయకులుగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి మరి ఎవరైతే మాకు హామీ ఇస్తారో ఎవరైతే ఈ సమస్యను పరిష్కరిస్తారని మరి ఖచ్చితమైనటువంటి మరి విధి విధానాలు వారు ప్రకటిస్తారు వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందించగలమని తెలియపరచడానికి మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల విజయం సాధిస్తారని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక 50వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు నగర తెలుగుదేశం పార్టీ నిర్వహణ కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ తెలిపారు. ఆయన మై టీవీతో మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పారు. గత 4 సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి వాసు ప్రజలలో తిరిగి ప్రజాభిమానం పొందారన్నారు. ప్రతి వార్డులో పేరు పెట్టి పిలిచే పరిచయాలు ఏర్పడ్డాయన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు పార్టీ కార్యకర్తలు మరియు ప్రజల్ని చూసే విధానం మరెవరికి రాదని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి మెజారిటీతో గెలుస్తారని మరికుర్తి రవి యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల్లో తిరిగి ప్రతి గుమ్మం 7 సార్లు ఎక్కి దిగడం జరిగింది. ప్రతి వార్డులో కూడా పేరెట్టి పిలిచే పరిచయాలు ఆదిరెడ్డి వాసు గారికి ఏర్పడ్డాయి. ప్రజల్లో మమేకమై తిరగడం వల్ల దీనివల్ల ప్రజలు కూడా రేపు రాబోయే మే 13 ఎలక్షన్లో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓటు వేద్దామా, వైఎస్ఆర్సీపీని ఎప్పుడు దించుదామా అన్న ఆలోచనలో ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిరెడ్డి వాసు గారు కూటమి అభ్యర్థిగా ఇటు బీజేపీ అటు జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీ రాబోతుంది. రాయమండ్రి సిటీలో కార్యకర్తలు నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు చూసే విధానం చూస్తే సంస్థాగతంగా మేము రాజమండ్రిలో చాలా బలంగా ఉన్నాం. క్యాడర్ అయితే చాలా ఫుల్ హ్యాపీగా జోష్గా ఉన్నారు. కష్టపడి పనిచేసి ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించడం కొరకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ విజయం తథ్యం. మీ సర్వేలు ఏం చూస్తున్నా రాయమండ్రి సీటే ఫస్ట్ అని చెప్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు సీనియర్ నాయకులు గణకృష్ణ గారు కానీ, అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి గారు కానీ, ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, అలాగే ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. ఇటు రూరల్లో కూడా బొత్స చౌదరి గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎట్టి బస్సులో రాజమండ్రి 102 మరలా మేము గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానుక ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా, అలాగే రాజకీయ సీనియర్ నాయకురాలుగా ఎన్టీ రామారావు గారు కుమార్తెగా రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. ఆవిడకి కూడా 7 నియోజకవర్గాల్లో కూడా సుమారుగా 2.5-3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. గెలిచిన వెంటనే రాజమండ్రి డెవలప్మెంట్స్ మీద కూడా ఆవిడ హామీ ఇవ్వబోతున్నారు. రేపు 5వ తారీఖు నుంచి ఆవిడ ఎలక్షన్ ప్రచారానికి రంగం సిద్ధమైంది. ఆవిడ రాగానే కూడా మరింత పార్టీకి బలం చేకూరుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆవిడని కూడా 100% మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్ పిలుపునిచ్చారు. విశాఖలోని తన కార్యాలయంలో అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీకి ఎంతగానో సేవ చేశానని గుర్తు చేశారు. సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన దక్షిణ నియోజకవర్గం మీద శ్రద్ధ చూపడం లేదని, ఇంకా టీడీపీతో టచ్లో ఉన్నందున వైసీపీ గత ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి తనకు దక్షిణ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారని తెలిపారు. దీంతో తాను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం చేశానన్నారు. తనకు వైసీపీలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పినా సరే అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేశానని గుర్తు చేశారు. కానీ కొందరు కుట్రల వల్లనే తాను ఓడిపోయానని పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీలో చేరితే మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, త్వరలోనే టీడీపీలో అధికారికంగా చేరతానని తెలిపారు. విశాఖలో దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసును గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇవన్నీ మాట్లాడే నాయకులను వైఎస్ఆర్సీపీలో నాకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వక నాతో సుమారుగా 60-70 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టించి పార్టీకి నేను ఇతోధికంగా సాయం చేసి పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కూడా గత 10-12 ఏళ్ళ నుంచి సాయం చేసి విపరీతమైన వ్యయ ప్రయాసాలు ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండేవాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో ఉంటుండగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇదే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ముఖం చాటేసి ఏదో ఊరు వెళ్తుంటే నన్ను సాయిరెడ్డి గారు కానీ అధిష్టానం కానీ అందరూ ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడని చెప్పిన తర్వాతే ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడడం మొదలెట్టాక విశాఖ పార్లమెంట్ సీటును బీజేపీకి ఇవ్వాలని, లేదంటే స్నేహపూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని విశాఖ బీజేపీ అనుబంధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీకే విశాఖ ఎంపీ సీటు కేటాయించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షునికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గాజువాక సమన్వయకర్త కర్రంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడానికి ఈ సీటులో ఖచ్చితంగా పోటీ చేయవలసి ఉందన్నారు. బీజేపీకి గతంలో మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో గెలిచిన చరిత్ర ఉందని, ఈ ఎన్నికలలో ఈ సీటు బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్కు అవకాశం ఇస్తే స్థానిక సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావన చేసి వాటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర పార్టీ ప్రతినిధులు కూడా అవకాశం కల్పించాలని కోరారు. మేమంతా కూడా మా యొక్క ఆవేదన తెలియజేశాం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో గతంలో మేయర్ సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎంపీ సీటు గెలుచుకున్నాం, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఆదరణ ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం జిల్లా. అలాంటి విశాఖపట్నం జిల్లాకి మరి బీజేపీకి సీటు, ఎంపీ సీటు ఎందుకు కేటాయించలేదన్నది మా యొక్క ఆవేదన. పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి మేము మిత్రపక్షాల కూటమిని మేము స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీ పెద్దల సూచనలు మేము పాటిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కింద స్థాయిలో మేము ప్రచారానికి వెళ్తే వాళ్ళంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు అడగటం లేదు, పార్టీ పెద్దలకు ఎందుకు తెలియజేయటం లేదంటే మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి ఈరోజు వినతిపత్రం తీసుకొచ్చి అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు మేమంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వానికి, విజయవాడలో ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా మా యొక్క ఆవేదన తెలియజేస్తాం. రాబోయే ఎన్నికలలో తోక పార్టీలు ఎన్ని కలిసి పోటీకి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందని, ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయ కేతనం ఎగరవేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ అన్నారు. జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కేపాలెం 80 అడుగుల రోడ్డులో వార్డు కార్పొరేటర్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ
సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్ తన హయాంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్ద పీట వేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. పేదరికం, కుల, మతాల మధ్య తారతమ్యం లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేశారన్నారు. మరి ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని ఓటును అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కల్పించడం జరిగింది. అది ఎందుచేతంటే ఏ విధంగా అంటే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వెళ్తూ ఉంటున్నాయి. సమస్యలు ఎన్నికల్లో వాగ్దానాలు ఉన్నాయి, హామీలుగానే ఉంటున్నాయి. ఏ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మన అడుగులు వేయాలని ఆలోచన చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మనకి పట్టి పీడిస్తున్న మహమ్మారి పేదరికం, అదేవిధంగా కులాల మధ్య, మతాల మధ్య. విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యువెలరీ షోరూంను ప్రముఖ సినీ నటి శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని పలు విభాగాలను సందర్శించారు. విశాఖలోని కళామందర్ స్టోర్లో రసమయ్యి బ్రాండ్తో తొలి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించారు. ఈ స్టోర్ ప్రారంభానికి తాను ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయి సిల్క్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలివాడి మాట్లాడుతూ వెండి ఆభరణాల రంగంలోకి ఆకర్షణ, వారసత్వం, అధునాతనం వెలజల్లే విలక్షణమైన పీసులను కోరుకునే చక్కటి ఆభరణాల ప్రేమికుల అవసరాలను తీరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కళ్యాణ్, రాజేష్, సుభాష్ పాల్గొన్నారు. CZ jewelry, almost every type, you name it, they have it. And Vizag వాళ్ళు ఎస్పెషల్లీ చాలా లక్కీ అని చెప్పాలి, బికాస్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్ లో లాంచ్ అయింది. సో వైజాగ్ కి కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. అండ్ ఎస్, నాట్ జస్ట్ ద ఫస్ట్ బ్రాండ్, బట్ ఇంకా మరిన్ని బ్రాండ్స్, మరిన్ని షాప్స్ రాబోతున్నాయి, మరిన్ని రస్మై స్టోర్స్ రాబోతున్నాయి ఆల్ ఓవర్. ఐ బిలీవ్ 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి అని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కళామందిర్ కళ్యాణ్ గారికి, రాజేష్ గారికి, అండ్ అలాగే మోహన్ గారికి, సుభాష్ గారికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఎస్, ఈ రోజు నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్ ఆల్సో ఫ్రమ్ రస్మై. అండ్ వైజాగ్ లేడీస్ అందరూ మీకు ఎలాంటి అకేషన్ అయినా సరే, స్టోర్ కళామందిర్ గ్రౌండ్ ఫ్లోర్, Silmeta Road, and that was inaugurated by Srimukhi Garu, and thanks ma'am for taking time out of your busy schedule. And the specialty of Rasmai is, indaka Srimukhi Garu cheppinatlu, we have lots of varieties, CZs, Kundan, Nakshi, మీకు ఏ అకేషన్ కన్నా సరే, వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్, ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అండ్ కళామందిర్ ఈస్ ద ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ హియర్ ఇన్ విశాఖపట్నం. ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలోకి భారీగా చేరికలు. పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు కుప్పం నియోజకవర్గ తెదేపా నేతలు. కండువాలు వేసి ఆహ్వానించిన సీఎం జగన్. తెదేపా వ్యవహార శైలిపై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని. నాడు జన్మభూమి కమిటీ వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలే బీజేపీకి సహకరిస్తున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.